అందరికీ నమస్తే. నేను మీ మధు. నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలంలో అక్కలాయగూడెం మునుకుంట గ్రామ పంచాయతీ చెందినటువంటి ఒక గూడానికి సంబంధించి ఒక చర్చనీయ అంశం అయితే మన తెర మీదకి వచ్చింది. అంశం ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే ఆ గ్రామంలో ఆ గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక సుమారు పౌల్ట్రీ ఫామ్, అతిపెద్ద పౌల్ట్రీ ఫామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల రైతులు మరియు ప్రజలు మరియు విద్యార్థులు మరియు వృద్ధులు అనారోగ్య పరిస్థితి ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఈగలు, ఎక్కడ చూసినా ఈగలు. మొత్తం సమస్యాత్మకంగానైతే ఈ గ్రామం మారిందని తెలుస్తూ ఉన్నది. మనతో పాటు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రైతు ఉన్నాడు. అదేవిధంగా ఇతను గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. రోజు తాళ్ళు ఎక్కుతూనే తన కుటుంబం నడుస్తుందని చెప్తా ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది ఊర్లో ఇప్పుడు పరిస్థితి, ఈయనకు జరుగుతున్న పరిస్థితులు ఏందో అడుగుదాం. అన్న, మీ పేరు? సతీష్. అసలు ఏమైందన్న, ఏం ప్రాబ్లం ఏంది మీకు మేజర్గా? ప్రాబ్లం అంటే మనకి ఇక్కడ వచ్చేసి కొల్లపాము అని చెప్పలేదు. ఫస్ట్ బర్రెలు గొర్రెల పాము అని చెప్పేసిండు. చెప్పేసినాక పిల్లర్స్ గిట్ట ఇట్నేసినాక చాలా రోజుల తర్వాత షెడ్ వేసే ముందర కొల్లపాము పెట్టుకుంటామని చెప్పేసారు. కొల్లపాము అని చెప్పేసి మాకు ఇబ్బంది అవుతుంది బాగా. అయితే దాంట్లో మట్టి కొట్టేటోళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు. ఇక్కడ అందరు గ్రామం నుంచి కూడా ట్రాక్టర్లు 10 ట్రాక్టర్లు వెళ్ళినాయి. 10 ట్రాక్టర్లు కూడా అందరు కొట్టారు, కానీ ఎవరికి చెప్పలేదు. లాస్ట్ వరకు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండా సడన్గా వచ్చేసి ఒక పిల్లర్ చాలా పోసినాక స్లాబ్ గిట తర్వాత కొల్లపాం అని కన్ఫర్మ్ చేసుకుని కొల్లపాం వేసుకున్నాడు. ఇదేంది వేసుకున్నాం ఏంటంటే ఈగలు వస్తున్నాయి, మాకు ఇబ్బందిగా ఉంది బాగా, మేమైతే ఉండలేకపోతున్నాం ఇక్కడ. అది మేము కంప్లైంట్ కూడా ఇస్తే కూడా దాన్ని ఏమి ఎంక్వైరీ తీసుకుంటాడు. స్టేట్కి ఇచ్చేసినాం. పంచాయతీకి ఏం చేయలేదు, గ్రామ పంచాయతీకి ఇవ్వలే. దాంట్లో అడిగితే ఆయన చూస్తాలే, మాట్లాడతాను, ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే అది అని అన్నాడు. అన్న తర్వాత కూడా నేను కూడా మళ్ళీ ఒక 10 మందిని తీసుకొని ఒక 10 రోజుల తర్వాతనే వెళ్ళాను. వెళ్తే ఇటు సంగతి కళ్ళుకు అసలు తాగుతందుకు కూడా ఇబ్బంది అవుతుంది, నాకు ఈగలు బాగా వస్తున్నాయి, ఇదేంది ప్రాబ్లం, అసలు నాకు ప్రాబ్లం ఉండొద్దు, అసలు పాము ఇక్కడ నుంచే మాకు కంప్లైంట్ తీసేయాలి అనేది జరిగినాక కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చి మా మీద రాసుకుంటే ఇక్కడ భూమి పక్కన ఉంది మాది, మేము ఎన్ని రోజుల భూమి అమ్ముకోవాలంటే అమ్ముకోము, మాకు భూమి ఉండాలి, ఎంతసేపు ఉన్నా మీరే వెళ్ళిపోవాల్సిందే, మీరు మాకు తెలియకుండా మీరు ఎంతసేపు ఉన్నా మాకు తెలియకుండా పెట్టుకున్నారు, ఎంతసేపు ఉన్నా మీ ఇక్కడ ఊరు మా భూమి, ఇక్కడ మేము భూమి పోవాల్సిన అవసరం లేదు అనేది మాట్లాడితే దాని మీద మాట్లాడతా చేస్తా అది అంటున్నాడు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని ఎంక్వైరీగా చేయట్లేదు, తీసుకోకుండా ఆయన దౌర్జన్యంగా మీరు ఏదైనా చేస్తే చేసుకోండి అనేది రీతిలో మాట్లాడుతున్నాడు. ఓకే, చూడొచ్చు, మొత్తానికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఈ ఏరియా మొత్తం కూడా 1, 2, 3, 4 సుమారు 4 ఫాముల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ఫామ్ ఒక్క పౌల్ట్రీ ఫామ్ నిర్మించాలన్నా కానీ అక్కడ గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ గ్రామ పంచాయతీ నియమావళి ప్రకారం సుమారు 1 కిలోమీటర్ పరిధిలో వరకు తర్వాతనే ఉండాలి గ్రామానికి. కానీ ఇక్కడ సుమారు ఒక ½ కిలోమీటర్ అంత దూరంలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి దీనిపైన మరి పంచాయతీ సెక్రటరీ ఏ విధంగా ఇచ్చినాడు ఎన్ఓసి, అదేవిధంగా గ్రామ పాలకవర్గం ఏ విధంగా వాళ్ళకు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇదే విషయమైన మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ వాళ్ళు అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరి యొక్క విన్నపాన్ని తీసుకోవాలని కోరుతూ ఉన్నారు వాళ్ళ ప్రజలు కూడా. కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే మాత్రం ఊరుకోమని బరాబరి ప్రజలు చెప్తున్నారు, మేము కూడా చెప్తాం. అక్కలాయగూడెంలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే కోళ్ళ పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకం వల్ల రైతులు మరియు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు మరియు మహిళలు చిన్నపిల్లలు అందరూ కూడా ఆ ఈగలతోటి బెడలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. దోమలు, ఈగలు, మొత్తం వాసన కూడా దుర్గంధం వెదజల్లుతుంది. ఈ మధ్య కాలంలో పెట్టిర్రు అయినా కానీ మేము ఏదో అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారని అనుకోలేదు అని అంటున్నారు. మనతో పాటు ఇక్కడ స్థానిక రైతు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతూ ఉందో. అన్న, మీ పేరేం పేరు? నా పేరు లింగస్వామి అండి. మాది అక్కలాయగూడెం మునుకుంట్ల గ్రామ పంచాయతీ. మేము ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటాం. ఓన్లీ మళ్ళీ గౌడ్స్ కలిగిస్తాం. ఆ ఈగలు మొత్తం వస్తున్నాయి, కలిగియకుండా ఇబ్బంది అవుతుంది. ఆ ఈగలు లోటర్ల గిట్ట పడుతున్నాయి, వస్తే కస్టమర్ గిట్ట ఈకారం అవుతుంది, వాళ్ళకు వస్తలేరు, తాగుతలేరు. దానివల్ల మాకు చాలా నష్టం అవుతుందండి. పొలాల వరిచేను మీద గిట్ట ఈగలు ఆలుతున్నాయి. మీరు ఇంట్లో అన్నం తింటున్నప్పుడు కానీ ఈగలు ఇంట్లో గిట్ట ఈగలు వస్తున్నాయి. మీ గుడిసెకనే తింటాం, ఎప్పుడు మా బైకనే అక్కడ జిబ్బు అంటారు, అనగిట తినేస్తలేదు. ఇంతకుముందు ఆగా పండుకునేది, ఇప్పుడు పండుకొని మొత్తం మీద ఆలుతున్నాయి. దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. మరి దీనిపైన మీరు అధికారులకు కానీ ఎవరికన్నా చెప్పారు ఇట్లా అవుతుంది? చెప్పినట్టు మా ఊరు పోయి కొంతమంది చెప్పినట్టు, కానీ నేను పోయి చెప్పారు. ఏమన్నారు మరి దానికి? ఏమో సార్ పొద్దుకాల పోయి చెప్తా, పోలీసు వాళ్ళు గిట్టి వచ్చారంట, ఉన్నాడు ఎంక్వైరీ చేస్తానికి వచ్చారంట, మరి ఏమొచ్చారో మనకు తెలియదు దాని గురించి. ఇక మనతో పాటు అక్కలాయగూడానికి సంబంధించినటువంటి గ్రామ యువకుడు ఉపేందర్ ఉన్నాడు. ఉపేందర్ అడిగి తెలుసుకుందాం. అసలు ఉపేందర్, ఎట్లున్నది గ్రామంలో పరిస్థితి? గ్రామంలో అతిగా అప్పుడు అట్టున్నప్పుడు ఇప్పుడు లేదు. మాకు రీసెంట్గా కొలపురం పడ్డది, దానివల్ల ఈగలు, దోమలు, మాకు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఏం లేదు కానీ మందులు వేసి
చేస్తున్నాయి, చేయలేకపోతే తీసేయాలి. ఇప్పుడు వాసన కూడా రాత్రి వాసన నైట్ పూట మంచి వాసన వస్తుంది. ఎట్లా మా దానివల్ల వాసన వస్తుంది? గలీజ్ వాసన వస్తుంది. ఇంకా వానాకాలం అయితే ఇక ఉండగానే ఉండలేము ఇక్కడ. వానాకాలం ఇక దోమలు వస్తాయి. ఈగలు ఇప్పటికే ఫుల్గా ఉన్నాయి. మేము చెప్పినాం ఆల్రెడీ, ఆ వార్నింగ్ ఇచ్చినాం ఒకసారి. కోలాపురం కాడికి పోయి ఇచ్చినాం. ఇచ్చాం కానీ బంద్ చేయని అన్నాం కానీ అని ఇంకా పట్టించుకోవట్లేదు. వేస్తున్నారు మందులు కానీ అది తీసేయాలని మేము కొడుతున్నాం. కానీ మాకు ఏమైతే చూద్దాం ఇక అది. సరే, మొత్తానికైతే గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, అసలు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి, లేదంటే ఆ కోళ్ళ ఫారం అనేది తీసేయాలి. మరి అధికారులు దీనిపై స్పందిస్తారా, మరి ఏం చేస్తారో మరి మనం చూద్దాం. ఇంకా అదేవిధంగా పిల్లలకు భోజనం పెట్టినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతున్నట్టు తెలుస్తుంది. అది స్కూల్ దగ్గరలోనే ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి పిల్లలు భోజనం తినేటప్పుడు చూద్దాం అసలు ఎట్లుంటుందో అక్కడ పరిస్థితి. ఇబ్బంది ఉండదా? ఆటి మీద ఆలే ఇటు మీద ఆలే, కూర్చుంటే కూర్చొనివా, పండుకుంటే పండుకొనివా. స్కూల్లో పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది ఈగలతో? స్కూళ్ళకి కూడా ఎవరికైనా ఇబ్బంది, ఈగలు వస్తే ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉండదు. కోళ్ళ ఫారం పెట్టిన కాంచి ఈగలు వస్తున్నాయా? ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నాయా? ఈ మధ్య ఎక్కడ, ఈ మధ్యలో వస్తాయి. కోలఫారం లేనప్పుడు మాకెక్కడ ఈగలు? ఆహా లేవు, మాకు ఈగలే లేవు. అటు వరకు ఎందుకుంటాయి? కాకపోతే అప్పుడు ఒక యాపకాయలు అప్పుడు వచ్చే ఒక నెల రోజులు వస్తాయి. అవి మామూలుగా వస్తాయి, మామూలుగా పోతాయి, అవి అమ్మటే పోతాయి. ఇక మాకే లేదు. కొత్త రకం ఈగలు పెద్ద దొడ్డి వస్తున్నాయి, అవి కూడా వస్తాయి, అవి కూడా వస్తాయి కానీ ఇంకా బాగా రావట్లేవు. అవి కూడా వస్తాయి మంచిగా. ఇప్పుడు అది ఒకటి షెడ్ అయింది కాబట్టి 4 షెడ్లు 4 షెడ్లు అయ్యే వరకు ఇక మరి ఎట్లా అవుతుందో. ఈగలు మరి నీళ్ళు పోయి మొత్తం అడిగితేనంటే ఈగలు రాకుండా చూస్తావు అన్నారట. ఊళ్ళో పోయి అప్పుడప్పుడు వేసిపోతారు మందు కొద్దిగా. ఆ మందు వేసిన తెల్లారి మర్నాడు రావు, మళ్ళీ 4 రోజులు కాగానే మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఏం లేదు, భయపడేం అవసరం లేదు. ఇప్పుడు అన్నం పెడుతుంటే పిల్లలకు అన్నం ఆలుతాయి, ఊపుకుంటూ తింటారు. అటు ఇటు ఊపుకుంటూ తింటారు. దీని గురించి మీ సర్పంచ్ కానీ నువ్వు ఎవరిని అడగలేదు అమ్మ? మరి నేను అడుగుడు కాదు, అందరు ఊళ్ళోలే పోయి అడిగినరు, గోల చేసిర్రు, పెద్ద గొడవలు అయినాయి. అంత ఆగమాగమైనా కూడా ఈగలు రానియమని అన్నారట. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. ఆ రైతు ఏమంటుండంటే, వాస్తవానికి కొంతమంది పొట్టకుట్టి కోసం అక్కడ పనిచేయడానికి పోతున్నారు, కాకపోతే వాళ్ళకి అక్కడ ఈగలు వస్తున్నా కానీ వస్తలేవని అని చెప్తున్నారు, కానీ ఊరు మొత్తం ఈగలే ఉంటున్నాయి అని చెప్తున్నాడు. మరి ఆ రైతుని అడుగుదాం శ్రీశైలంని. అన్న ఎట్లుంది ఈ పరిస్థితి ఇప్పుడు, ఏంది ఏమంటారు? ఇప్పుడు దాని పక్కమంటే మా బావి ఉంటుంది. బావి దగ్గర ఇప్పుడు ఉండే పరిస్థితులు లేవు. నాకు 100 గొర్రె పిల్లలు ఉన్నాయి, 3 బర్రెలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుని నాకు 6 ఎకరాల భూమి ఉంది. ఆడ ఉండేటట్లుంది. అడిగిన ఆడల్లో వచ్చి మందు కొడతారు, అది చేస్తారు, పోతారు. తర్వాత మళ్ళీ మనం అడగపోతే ఏది అలాంటి రెస్పాన్స్ ఉండదు. అంతవరకే. ఏమంటారు మరి ఇంతకి? రాకుండా ఈగ రాకుండా చేస్తా అంటారు కానీ ఈగ రాకుండా ఎన్నడూ చేయలేడు, ఆయన వల్ల కాదు. ఇప్పుడు ఎన్ని ఫారాలు వాడ మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 2 నడుస్తున్నాయి, ఇంకా 2 నడవాలి. అది వాసన ఏమైనా వస్తుందా మీకు? స్మెల్ వస్తుంది, ఈగలు తట్టుకునేటట్లేదు. ఆడ బయట ఉండి అన్నం తినేటట్లేదు. మాకు చాలా ఇబ్బంది. నాకు 100 గొర్రె పిల్లలు ఉన్నాయి. మీరు సర్పంచ్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అందరూ మంచిగా డబ్బులు తిన్నారు కాబట్టి వాళ్ళు అందరూ ఏం మాట్లాడలేకపోతారు. అందరు తినరు. ఇప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం రాసేది మాత్రం ఎట్ట పెడతాయని మాత్రం ఇచ్చారు, వాళ్ళు ఇచ్చేబట్టి వాళ్ళు పెడుతురు. వాళ్ళు ఇప్పుడు అల్ల పని పెట్టాడు, ఈగలే రావట్లేవు అంటారు. అలా భర్తలు మాయమ్మడి వచ్చి కూడా పంచాయతీ చేసారు. అసలు తీసుకుపోయిందో వాళ్ళు తీసుకుపోయారు, పంచాయతీ చేసి లాస్ట్కి వస్తారు నా మీద నొక్కారు. అసలు ఏంటి శ్రీశైలం నువ్వే అంట తీసుకొచ్చి అందరినీ తాపించినమాట అని చెప్పిండు. అది పరిస్థితి. చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేము అమ్మితే ఆయన భూమన కొనాలి, లేదంటే కోలవరాన్ని బంద్ చేసుకోవాలి. 2 ఆప్షన్ ఆయన మాకు కావాల్సి. అంటే మొత్తానికైతే ఆ కోళ్ళ ఫారం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భూమి రేట్లు కూడా దిగజారిపోయినాయి. ఇంతకుముందుకు 60 లక్షల ఎకరం ఉండేది, ఇప్పుడు ఆ కోళ్ళ ఫారం చుట్టూ కూడా 20 లక్షలు కూడా వాళ్ళకి తెలియదు అంటున్నారు. మరి ఆయన అందరు కూడా కొనేసిండు అనేది బహిరంగానే చెప్తారు. జనాలు దాదాపు 180 మంది ఉన్నారు ఈ గ్రామంలో. 180 మందిలో 50 మంది వరకు కొన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇదే విషయం మీద మరి ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీని అడుగుదాము, మరి అదేవిధంగా సర్పంచ్ని కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఏమవుతుంది ఊర్లే, అసలు ఏంది ఈ విధంగా ఎట్లా నడుస్తుంది అని అడుగుదాం. మునుకుంట్ల గ్రామ పంచాయతీ చెందినటువంటి పంచాయతీ వార్డు మెంబరు కృష్ణమూర్తి ఉన్నాడు. కృష్ణమూర్తి ఒక వార్డు మెంబరు, అదేవిధంగా ఆయన ఒక పెద్ద రైతు కూడా ఈ గ్రామంలో. ఆయన భూమి కూడా ఆ చుట్టుపక్కలనే ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఆయన కూడా మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు పర్మిషన్ గురించి కూడా ఆయనకి ఏం తెలియదని ఆయన చెప్తా ఉన్నాడు. గతంలో ఇచ్చిరని చెప్తా ఉన్నాడు. మరి గతంలో ఇచ్చిన కాపీలు ఏమైనా ఉన్నాయి ఆయన మాటల్లో తెలుసుకుందాం. అసలు ఆయన పడుతున్న ఇబ్బంది ఏందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఎట్లున్నది ఏంది? సార్ మా పక్కనే ఉంటుంది పొలం. నాకు ఆవుల పాము ఉంది, బర్రెల పాము ఉంది. వ్యవసాయం చేసుకుంటా ఈగలకు మేము బతికేటట్లేదు. ఎవరైనా కూలీలను రమ్మన్నా వస్తలేరు ఈగలకు. నాకు బర్రెలు ఆవుల పాము అమ్మాలన్నా ఎవరు పొలం అమ్మదామని ఎవరు కొంటలేదు. నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు ఎంత ఉంది రేట్? ఇంతకుముందుకు ఎంత ఉండే, ఇది వచ్చినాక ఎంత వచ్చింది? ఇంతకుముందు 40-34 లక్షలు ఉండే, ఇప్పుడు 20 లక్షలు అమ్ముదామన్నా ఎవడు కొంటలేడు. మేము ఉండే పరిస్థితి లేదు, కూలీలను రమ్మన్నా వస్తలేరు. నా బర్రెలు ఆవుల పాములు కూడా అమ్మేస్తున్నా ఈగల తట్టుకోలేక. మరి మీరు ఒక వార్డు మెంబరు,
మరి మీరు గ్రామ సభలు అడగలేదా? మరి ఇట్లా ఇబ్బంది అవుతుంది మాకు అని అడగలేదా మీరు ఎప్పుడు కూడా? ఇక నిన్న మొన్న మేము గెలిచిన పోయినసారి పర్మిషన్ ఇచ్చినాడు, మాకు అడిగితే కూడా చెప్పలేరు, చూపించలేరు. ఇక అట్లా నడుస్తుంది. ఇప్పుడు మరి మీకు కూలీలు ఎందుకు వస్తలేదు? మరి మీకు కూలీ చేయడానికి అన్నం తింటే అన్నం కూడా తినిస్తారు. అన్నం ఏదో పురుగులు తయారయ్యి అన్నం తింటే అన్నం కూడా తినలు పురుగులు తయారైనాయి. కూలీలు కూడా అంటే ఇది అక్కలాయగూడెంకి ఇబ్బంది అవుతుందా? మునుకుంట్ల కూడా మునుకుంట్ల ఊళ్ళకి కూడా వస్తున్నాయి. మునుకుంట్ల ఊళ్ళకి కూడా వస్తున్నాయి. ఆ ఊర్లో కూడా ఉండేటట్లు లేకుండా పోతుంది మేము. మరి దీనిపైన మీరు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇంతవరకు ఏం మాట్లాడుకోలేదా? ఏం మాట్లాడుకోలే. రేపు కమిటీ వేసి రేపు మాట్లాడి చెప్దామని అనుకుంటున్నాం. ఒకసారి మాట్లాడతాం. చూడొచ్చు ఈ గ్రామంలో మాత్రం పూర్తిగా మాత్రం ప్రజలైతే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి తీరా రైతులు కూడా రైతులకు కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా వాళ్ళు పండించిన పంటను కూడా నాశనం చేస్తున్నాయి ఆ కీటకాలు అనే ఒకటి ఉంది. అదేవిధంగా వాళ్ళు తిన్నామంటే తిన్నాను కూడా వాసనతో వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నం జరుగుతూ ఉంది. సార్ నాటు పెట్టుకుంటే అసలు మరి ఈగల వల్ల అట్టుంది. మాకు పంట కూడా దిగుబడి సగం వచ్చింది సార్. అంటే ఎక్కువ దిగుబడి రాలే. ఆ ఈగల మొత్తం ఈగల పొలాలు ఆవాలి. ఉసతిరి దోమకాటు వచ్చింది మొత్తం ఈ దోమల గురించి, ఈగల గురించి. పంట దిగుబడి కూడా ఇటు వరకు ఎకరానికి 70 బస్తాలు. కొత్త రకమైన ఈగలు కూడా కనబడుతున్నాయి అంటారు ఇక్కడ. కొత్త రకమైన ఈగలు, కొత్త రకమైన దోమలు వచ్చి ఆ దోమకాటు వచ్చి పొలం పంట కూడా సగం కూడా రావట్లేదు. పోయినసారి 70 బస్తాలు వస్తే ఈసారి 40-50 బస్తాలు కూడా పండలే. మొత్తానికైతే రైతుకే దెబ్బ. మనతో పాటు అక్కడ ఉన్నటువంటి అక్కలాయగూడెం సంబంధించిన రైతు ఉన్నాడు. రైతు నడి తెలుసుకుందాం. గోపాల్ అనే పేరు. గోపాల్ నడదాం. గోపాల్, ఎట్లుంది మరి ఊళ్ళో పరిస్థితి? ఊళ్ళో పరిస్థితి ఏంది సార్, మేము అక్కడ పోతట్లు లేదు, ఈగలు వస్తున్నాయి, మేము మా పొలానికి పోతట్టు లేదు. అన్నం తిన్నామన్నా మాకు సొంతం అయితే లేదు, ఈగలు ఆలుతున్నాయి బొయ్యిన, మేము తినట్టు లేదు. నేను ఆడ 2 తాళ్ళు తీసుకుంటున్నా, రోజు 10 రూపాయలు కళ్ళమ్ముకుంటేని మొత్తం ఈగలని ఆలుతున్నాయి. తాళ్ళే వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. మేము అక్కడ ఏమన్నా అసలు అమ్మాలన్నా భూమి కొంచెం కూడా లేడు. ఇక అక్కడక్కడ ఏమో వాళ్ళు తిన్న రోజు పోయినరు. వాళ్ళకు మేలు అవుతుంది, మా పంటను మొత్తం నాశనం అయిపోతట్టు కొడుతుంది. మేము అసలు మా పైర్లు తగ్గట్లేదు. అడిగితే మాట మా ముంగల మా మాట మాట్లాడుతుర్రు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుర్రు. మాకైతే ఏం తెలవనిస్తలేరు. అసలు దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు ఇప్పుడు 2 స్టార్ట్ అయినాయి సార్. ఇంకో 2 స్టార్ట్ అయితే ఇంకా బతికేటట్టే ఉండదు. ఇప్పుడు 2 స్టార్ట్ అయినాయి. 2కే తట్టుకోలేకపోతున్నాం అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా. ఇంకా వర్షాకాలం వస్తే మాత్రం అసలు ఈగలు ఉంటాయి. సార్ మేము ఈయనే ఉంటాం, పొద్దున్న లేస్తే 4 గంటలు ఈయనే ఉంటాం. అన్నం తినేటట్లేదు. ఇంకా 4 స్టార్ట్ అయితే ఇక అసలు బతికేటట్టే ఉండదు. 2 స్టార్ట్ అయినాయి. 2 స్టార్ట్ అయినాయి కానీ ఇంకా ఆయన్ని బట్టి అసలు ఆనముసురు తగిలితే మాకు మొత్తం గబ్బు వాసన, మొత్తం పురుగులు వస్తాయి. పని కూడా చేకూరుస్తారట, పని వస్తుంది, మా చేతి నిండా పని దొరుకుతుంది అంటారు. మరి ఏ పోతులు పోతున్నారు అంటుండ్రు. వాళ్ళ కోసం చూసుకుంటే, వాళ్ళు 10 మంది కోసం చూసుకుంటే మాకు పంట పోతున్నాయి. అసలు మా పొలాలు ఓడి కొంచెం ఓడి ఉన్నాడు, కూలీలు నాటు పెడతాను కొడుకు విషయం లేదు, అక్కడ కూర్చుంటట్టు లేదు సార్. రైతులం పొద్దుగాల వచ్చి 7 గంటలకు వచ్చి వండి మధ్యాహ్నం అన్నం వినే తినేది. మేము ఉదయం మధ్యాహ్నం అన్నం వినే తినేది. ఇప్పుడు ఆ అన్నం తిన్నామంటే వాసనకి అన్నం కూడా తినేటట్లేదు. ఉండలేము. అనారోగ్య సమస్య, మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. అన్నం తినేటట్లేదు. పొలాల కాడ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక